ఇప్పుడు పీఆర్పీ అన్నది ఇంత విరివిగా అందరికీ తెలుసు, అందరికి అవగాహన కలిగింది, అందరూ కూడాను ఇంకా ఆపరేషన్లకు స్వస్తి చెప్పొచ్చు, మనం ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ పీఆర్పీని కరెక్ట్ టైంలోనే గుర్తించి పీఆర్పీకి వెళ్ళడం ద్వారా మనం కంప్లీట్గా ఇంజెక్షన్ పద్ధతి ద్వారా రికవర్ అయిపోవచ్చు అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ పీఆర్పీ అన్న ఒక అత్యద్భుతమైనటువంటి టెక్నిక్ని ఒక కమోడిటీగా చూస్తున్నారు. కమోడిటీ అంటే ఏంటి? ఒక వస్తువులాగా. అంటే ఇప్పుడు చూసారా, ఈ పెన్ ఉంది. ఈ పెన్ను నేను మీకు ₹10 అని చెప్తా. ఈ పెన్నుని మీరు ఒక 4 చోట్ల ఎంక్వైరీ చేసి ఒక 20 పైసలు 30 పైసలు దొరికితే అక్కడ కొనుక్కుంటారు. ఇది వస్తువు కాబట్టి, లేదా ఒక సబ్బు కానీ ఒక సెల్ ఫోన్ కానీ. అర్థమైందా? ఇప్పుడు ప్రజలు అండ్ కొందరు డాక్టర్లు, కొందరు కంపెనీ వాళ్ళు, కొన్ని హాస్పిటల్స్ కూడాను దీన్ని ఒక తప్పు విధానంలో ప్రచారం చేస్తున్నారు. ఏంటి? మేము కూడా పీఆర్పీ చేస్తాము, మీరు మా దగ్గర రండి, చాలా తక్కువ డబ్బులకి చేసేస్తాము అని చెప్పి. సో మనవాళ్ళు కూడాను అమాయకులం కదా, మనం ఏం చేస్తుంటారు, అరే అక్కడ తక్కువ జరుగుతుంది కదా, ఇక్కడ తక్కువ జరుగుతుంది కదా అని వెళ్ళడం ద్వారా ఒక ట్రీట్మెంట్ని మనము అపరిశుద్ధం చేస్తున్నాం. అంటే ఆ ట్రీట్మెంట్లో ఎవరైతే ₹1 ఖర్చు అవుతుంది అనుకోండి పీఆర్పీలో, అదో ₹10 చేస్తాను అనుకో, అంటే అర్థం ఏంటి? అది అపరిశుభ్రం అయింది. అంటే దాంట్లో ప్యూరిటీ లేదు, అంటే ఆ ట్రీట్మెంట్ కానీ సరిగ్గా జరగదు, అంతే కదా. ఇప్పుడు దాంట్లో వాడాల్సిన కిట్స్, దాంట్లో వాడాల్సిన ఎలక్ట్రోడ్స్, దాంట్లో వాడాల్సిన ఇంజెక్షన్స్, ఇవన్నీ కూడాను నాణ్యత కలిగినవి కాని పక్షంలో తప్పకుండా మీకు రిజల్ట్ రాదు. రిజల్ట్ రాకపోగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. అందుకని ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ 5,000 తక్కువ ఉంది, అక్కడ 3,000 తక్కువ ఉంది, అంత తక్కువగా చేస్తున్నాడు అని కానీ మీరు కానీ పీఆర్పీ చేసుకుంటే ఆ డబ్బులు కూడా మీకు నిరుపయోగం, వేస్ట్ అయిపోతాయి. ప్లస్ ఆల్సో మీకు లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా మీరు పీఆర్పీ చేసుకునేటప్పుడు ఇది ఒక మంచి పద్ధతి. ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ పీఆర్పీ చేస్తాడో ఆయన దగ్గర చేసుకోవడము. డబ్బుల దగ్గర, మాది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి డబ్బుల దగ్గర కాంప్రమైజ్ అవ్వకండి. ఎందుకంటే కాంప్రమైజ్ అయ్యారు అన్న పక్షంలో మీరు పెట్టిన తక్కువ డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి, తర్వాత లేనిపోని కష్టాల్లో పడతారు. పీఆర్పీ గురించి ఏ సందేహం ఉన్నా కానీ ఇపియాన్కి ఫోన్ చేయండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ నొప్పులకి శాశ్వతంగా గుడ్ బై చెప్పండి.